దుష్టుడు లేక దుర్మార్గుడు అంటే మనకు తెలిసిన దుర్మార్గులు దుష్టులు ప్రపంచంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు చెడ్డవాళ్ళు. వాళ్ళు మనం అనుకుంటాం వీడు చచ్చిపోతే బాగుండు, వీడు నాశనం అయితే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ దేవుడి హృదయం ఎలా ఉందో తెలుసా అండి? ఆ దుర్మార్గుడు కూడా, ఆ దుష్టుడు కూడా కసాయిగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూస్తే మనకే యమకొట్టుడు కొట్టాలనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. బుద్ధి లేని ప్రవర్తనలు ప్రవర్తించే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఇబ్బందులు పెడుతూ ఉంటారు, మనుషుల్ని పైశాచికంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు దుర్మార్గులు దుష్టులు మన దృష్టికి వాళ్ళని చూస్తే మనకి కోపం వస్తుంది. కానీ దేవుడు అనుకుంటున్నాడు ఆ దుర్మార్గుడు దుష్టుడు ఆ పాపంలోనే నాశనం అవ్వకూడదు, కానీ ఆ దుర్మార్గుడు దుష్టుడు ఏం చేయాలటండి? తన దుర్మార్గతను విడిచిపెట్టి మనస్సు తిప్పుకొని మారితే దేవుడు ఆ వ్యక్తిని రక్షించాలని ఆ వ్యక్తి కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వల్ల నాకు సంతోషం లేదు. ఒక దుర్మార్గుడు చచ్చిపోతే మనమైనా సంతోషిస్తాం, కానీ దేవుడు సంతోషించడట. సచ్చేడ్రా వీడు అని మనం అనుకుంటాం, కానీ దేవుడికి సంతోషం లేదంటండి. ఒక దుర్మార్గుడు చచ్చిపోయినా కానీ దేవుడు ఎప్పుడు సంతోషిస్తారట? ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి ఆ బ్రతుకును మార్చుకున్నప్పుడు దేవుడు సంతోషపడతారట. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆ దుర్మార్గుడిని రక్షించాలని దేవుడి ఉద్దేశం.